దేవుడు నీ పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించు అనే మాటలు చాలాసార్లు చదువుతాం, వింటాం కదా. నిజానికి గొప్ప ప్రేమ ఏది ప్రపంచంలో అంటే మనకి గుర్తొచ్చేది అమ్మ ప్రేమ కదా. కానీ దేవుడు అంతకంటే ముందుగా ఎక్కువగా నన్ను ప్రేమించు అనడం వింటాం. నిజమే మిత్రమా, ప్రతి ప్రేమకి అవధులు ఉంటాయి. ఏ ప్రేమైనా ఏదో ఒక చోట ఆగిపోవడం చూస్తాం. అది తప్పని కాదు, కానీ పరిస్థితులను బట్టి కావచ్చు. ఎలాగో తెలుసా నేస్తం, ఆర్మీలో ఉన్న కొడుకు తప్పకుండా వారంలో 2 సార్లు తల్లిదండ్రులకి కాల్ చేస్తాడు. అదే ఆశతో తల్లి తండ్రి ఇద్దరు ఫోన్ దగ్గర కూర్చున్నారు. ఒకసారి ఫోన్ మోగడంతో తల్లి అందుకుని, నాన్న ఎలా ఉన్నావు, ఎప్పుడు వస్తావు, ఇలా వస్తావు అలా వెళ్ళిపోతావు, ఈసారి పెళ్లికి అన్నీ ఏర్పాటు చేస్తాను అని మొదలెట్టింది. దానికి కొడుకు, వచ్చే వారం వస్తానమ్మా, నాన్న ఎలా ఉన్నారు, నువ్వు బాగున్నావా అని అడిగి అమ్మా ఓ మాట అని, ఈసారి నాతో పాటు నా స్నేహితుడు కూడా వస్తాడు, మీరు ఓకే అంటేనే అన్నాడు. దానికి తల్లి, దానికేం భాగ్యం, తప్పకుండా తీసుకురా, నీలానే వాడు నాకు కొడుకే అనుకుంటాను అన్నారు. దానికి కొడుకు, లేదమ్మా వాడు మళ్ళీ ఇక్కడికి రాడు, మనతోనే ఉంటాడు అన్నాడు. దానికి తల్లి తండ్రి కొంచెం ఆలోచించి, మంచిది, పర్వాలేదు, నువ్వు వెళ్ళినా వాడైనా మాకు తోడుగా ఉంటాడు అన్నారు. దానికి మళ్ళీ కొడుకు, లేదు మా, వాడికి అంతా మనమే చూసుకోవాలి. అసలు సంగతి ఏంటంటే వాడికి కాళ్ళు చేతులు పోయాయి యుద్ధంలో, సో అన్నీ మనమే చేయాలి, ఏమంటారమ్మా అని అడిగాడు. దానికి ఇద్దరు మౌనంగా ఉండిపోయి, తరువాత తల్లి అంది కదా, చూడు నాన్న, మేము వయసు మళ్ళిన వాళ్ళం, మమ్మల్ని ఎవరో చూసుకోవాలి, మేము కష్టంగా బ్రతుకుతున్నాం, అసలు ఎట్లా అడుగుతున్నావురా అన్నీ తెలిసి కూడా అంది. దానికి కొడుకు, సరే చివరికి ఏమంటారమ్మా, తేవొద్దా అన్నాడు. దానికి తల్లి తండ్రి, చూడు నాన్న, నీకన్నీ తెలుసు, నీ ఇష్టం, నువ్వు నిర్ణయం తీసుకో అని అన్నారు. దానికి కొడుకు, సరేలేమ్మా, వచ్చే వారం వస్తాను, మీరు జాగ్రత్త అని పెట్టేశాడు. తల్లి తండ్రి ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వారం అవుతుందా, ఎప్పుడు కొడుకుని చూస్తామా అని. సరిగ్గా వారానికి ఇంటి ముందు ఆర్మీ వాహనాలు ఆగాయి. తల్లి తండ్రి సంతోషంతో పరుగున బండి దగ్గరకొచ్చారు. బండిలో నుంచి ఎవరెవరో దిగుతున్నారు, కానీ కొడుకు కనిపించడం లేదు. ఆ దిగిన వాళ్ళు ఒక శవపేటికని బండిలో నుంచి బయటికి తీశారు. తల్లి తండ్రి వంక చూశారు. వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. మెల్లగా దగ్గరకొచ్చి చూశారు. మా అబ్బాయి వారం క్రిందట మాట్లాడాడు, ఏమైంది? ఏడుస్తున్న తల్లికి కొడుకు కాళ్ళు చేతులు కనిపించలేదు. అప్పుడు గాని అర్థం కాలేదు అసలు సంగతి. తన కొడుకు తన స్నేహితుడని ఫోన్లో మాట్లాడింది తన స్నేహితుడని కాదు, తన కోసమే అని. నిజానికి వాళ్ళని తప్పు పట్టలేం. పరిస్థితులు, కారణాలు మనల్ని మార్చేస్తుండొచ్చు. చాలాసార్లు మనలో ఉన్న చెడు కనిపించకుండా మన వాళ్ళ దగ్గర మంచి వాళ్ళలా నటిస్తాం. కానీ మనల్ని ఉన్నట్టుగానే ప్రేమిస్తున్న మన దేవుని ప్రేమని పోల్చగలమా? ఆ శిలువ పైన ఆయన నీకోసం పెట్టిన ప్రాణం కనిపిస్తుంది కదా. ఒక్కసారి ఆలోచించునేస్తాం. ప్రతి ఊపిరి మనకి దేవుని గుర్తు చేస్తుంది. అంతెందుకు, ఒకసారి నీ ఈ కన్ను నుంచి ఆ కన్ను వరకు, నీ నొసటి నుంచి పెదాల వరకు ఒక గీత గీసి చూడు, సులువే కనిపిస్తుంది నేస్తం. ఇంతకంటే ఏం కావాలి? నీలోనే నీతోనే నేనున్నాను, నేను ప్రేమిస్తున్నానని చెప్పడానికి.